నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక మాసం నాగుల చవితి పర్వదినం శివకేశవులకు ప్రీతిగా ఆలయాల్లో పోటెత్తిన భక్తజనం. పట్టణంలోని పలు వార్డుల్లో 57.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో శాంతి భద్రతల పరిరక్షణ దిశగా విభిన్న అంశాలపై దృష్టి పెట్టిన సిఐఎస్ సాంబశివరావు. ఆధ్యాత్మిక ఆనందానికి నిలవైన కార్తీక మాసంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తజన సందోహంతో పోటెత్తాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శనివారం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుండి మహిళా భక్తులు నాగేంద్ర స్వామి పుట్ట వద్ద భక్తి మీర పూజలు నిర్వహించి నాగేంద్ర స్వామికి పాలు పళ్ళు చల్మిడి నైవేద్యంగా సమర్పించారు. పోటెత్తిన భక్త జనానికి అసౌకర్యం లేకుండా ఆలయ పాలక మండలి కార్యవర్గం ఆలయంలో పలు సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో వేలాదిగా భక్తులు నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కార్తీక మాసం హరిహరులిద్దరిని ఆరాధించే మాసం కావడం, శనివారం కలిసి రావడం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం భక్తులతో ఆధ్యాత్మిక ఆనందానికి నిలవైంది. ఇదిలా ఉండగా ఈ కార్తీక మాసంలో ఆలయంలో ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఏర్పాటు చేయనున్నారు. కార్తీక వన సభ రథన కాలే ప్రాంగణం వేదిక కానుంది. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం మారీసుపేట దొనాలి మన దేవాలయంలో కార్తీక మాసం ప్రారంభం కొని ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో విశేషముగా అభిషేకములు విశేష పూజలు అవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధముగా ఇవాటి రోజున నాగుల చవితి తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు రావడం, పుట్టలో పాలు పోసుకోవడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, అభిషేకంలో పాల్గొనడం, తీర్థప్రసాదాలు అవి తీసుకునడం చేస్తూ ఉన్నారు. యావత్ భక్తాదులందరూ కూడా ప్రతిరోజు తప్పకుండా విచ్చేసి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ రేపు 5వ తారీఖు బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం మహోత్సవం ఉంటుంది. సాయంకాలం అందరూ కూడా తప్పకుండా ప్రతిరోజు విచ్చేసి దర్శించుకోవాలని కోరుతూ దేవస్థానం కమిటీ ప్రతి వార్డులోనూ మౌలిక అవసరాలతో పాటు అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన సందర్భంగా పేర్కొన్నారు. పట్టణంలోని 5, 6, 8, 10 వార్డుల్లో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి వార్డులోనూ అభివృద్ధి పనులకు అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. 57.20 లక్షలతో ఆయా వార్డుల్లోని సీసీ రోడ్లను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, ఎంఈ శ్రీకాంత్, డిఈ శ్రీనివాసులు, ఏఈ సునీల్ కుమార్, ఆయా వార్డు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధిలో భాగంగా ఈ రోజున 5 వార్డుల్లో వచ్చేసి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ప్రధానంగా రోడ్ల సమస్య. ఎందుకంటే ఈ వర్షాకాలంలో రోడ్లు మీద నీళ్లు ఆగిపోయి స్కూల్కి వెళ్ళే పిల్లలు పడిపోవటం కానివ్వండి, అలానే చిన్న వయసులో పిల్లలు కానివ్వండి, సైకిల్ మీద స్కూల్కి వెళ్తా జారిపోయి పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే బురిపాలెం రోడ్లో చూస్తే మనం ఎప్పుడో అది ముందుకి సాగాలని చూస్తాము. కాంట్రాక్ట్ వల్ల కొంత లేట్ అయితే జరిగింది. ఈరోజు అన్ని చోట్ల అభివృద్ధిలో భాగంగా ఈ రోజున శంకుస్థాపన చేసాం. 5 వార్డులో వచ్చేసి ఒకటి 8వ వార్డు, అలానే 6వ వార్డులో 2 రోడ్స్, అలానే 8వ వార్డులో రోడ్స్, అలానే 10వ వార్డులో 5వ వార్డులో రోడ్స్ అనేది వేయటం జరుగుతుంది. తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సౌకర్యం ఏంటంటే శానిటేషను, ఈ అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైన్స్ మెయిన్ సమస్య. ఇది కాస్త మనం చేయగలిగితే వాళ్ళు మనకు అనుకూలంగా సహాయం కోరుతారు. అలానే మనం శానిటేషన్ కూడా
మనం అందుబాటులో ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి ఏదన్నా సమస్య వార్డులో లైట్లు కానివ్వండి ఇలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురామని కోరుతున్నాను. తప్పకుండా అవి కూడా వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకి మేము వచ్చి సాధ్యమైన వరకు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే జయంతో వచ్చాము. ఎంతో కొంత మా వంతు సహాయంగా మేము ఈ రోజున అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, చేపిస్తున్నాము. 57,20,000 రూపాయలని శాంక్షన్ చేసి ఈ రోజున మా మున్సిపల్ నిధులతోని ప్రజలకి అనుకూలంగా అందుబాటులో చేపిస్తున్నాము. తప్పకుండా మీ అందరూ సహకరించండి. అలానే మంచిగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడైతే కొత్తగా వేస్తున్నామో వాటికి వాటర్ అందించాలని కోరుకుంటూ ఈరోజు మొత్తంగా 5 వర్కులు మా 6వ వార్డులో 2, 5వ వార్డులో 1 అండ్ 8, 10 వార్డుల్లో మొత్తంగా 5 వర్కుల వాల్యూ 57 లక్షల రూపాయలతో రోడ్లు మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్లాగే నెక్స్ట్ వీక్ ఫస్ట్ సెకండ్ డేస్లో కూడా ఇంకొక 10 వర్క్స్ కూడా మేము ఇనాగ్రేట్ చేసుకుంటాం. సో ఈ రోడ్స్ ముఖ్యంగా రోడ్స్ ఒకటి డ్రైనేజెస్ ఒకటి వీటి మీద మేము దృష్టి పెట్టాం. ముఖ్యంగా రోడ్ ఎక్స్టెన్షన్లో కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఉండేటువంటి రోడ్స్ని ఎండ్ టు ఎండ్ ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో శానిటేషన్ పరంగా కానీ అండ్ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఉంటుంది. కాబట్టి మెయిన్ రోడ్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని 900 mm ట్రైన్స్ని టార్గెట్గా పెట్టుకుని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆటో డ్రైవర్లది పోలీసులది కాకి యూనిఫామ్ అని వారి ద్వారా అసాంఘిక శక్తుల సమాచారం తెలుసుకునేందుకు సోదర భావంతో ఓ గ్రూప్ ఏర్పాటు చేస్తామని, అదే క్రమంలో వారి సమస్యల పరిష్కారానికి ఒక కార్యాచరణ చేపడతామని ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. 3 టౌన్ సిఐగా ఇటీవల విధుల్లోకి వచ్చిన సిఐ సాంబశివరావు శాఖ పరంగా 3 టౌన్ పరిధిలో నేర చరిత్ర నియంత్రణపై పట్టు సాధించే దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శనివారం 3 టౌన్ లిమిట్స్ లోని ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో తప్పనిసరిగా యూనిఫామ్ వేసుకోవాలని, రోడ్ ట్రాన్స్పోర్ట్ నిబంధన విధిగా పాటించాలని అన్నారు. లైసెన్స్ లేని వారిని గుర్తించి వారికి లైసెన్స్ ఇప్పించే విధానంపై ఆయా శాఖల అధికారులతో చర్చిస్తామన్నారు. అనంతరం సిఐ సాంబశివరావు మాట్లాడారు. ఆటో డ్రైవర్ల ద్వారా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి నేర నియంత్రణలో భాగంగా వారి ద్వారా కూడా సమాచారం సేకరిస్తామన్నారు. ఆటో సోదరులది పోలీస్ వారిది ఒకటే యూనిఫామ్ అని, కాకి విలువల్ని పెంచే విధంగా ఆటో డ్రైవర్లతో ఫ్రెండ్లీ విధానం కొనసాగిస్తూ లోపాలున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. విధిగా ఆటో నడిపే సమయంలో యూనిఫామ్ ధరించాలని, విస్మరిస్తే జరిమానా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తోలితే 10,000 రూపాయల ఫైన్ కానీ 3 నెలలు జైలు శిక్ష కానీ 2 కానీ, తర్వాత ఇన్సూరెన్స్ లేకపోతే 10,000 రూపాయల ఫైను, డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000 రూపాయల ఫైను, అదేవిధంగా జైలు శిక్ష. రేపటి నుంచి ఒక్క ఇర్రెగ్యులారిటీ గమనించిన ట్రాఫిక్ ఎస్ఐ గారు మా దగ్గరికి ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేశాడు సార్, ఇతని ప్రవర్తన బాగాలేదు, ఆల్కహాల్ తాగి బండి తోలుతున్నాడు లేదా ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, తర్వాత పోలీసు విధులను వ్యతిరేకిస్తా మాట్లాడుతూ ఉన్నాడు, తర్వాత పబ్లిక్తో అబ్యూజ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, తర్వాత వాహనాన్ని యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. ఇలాంటి కంప్లైంట్లు కానీ వస్తే మీకు అక్కడ ఎంతైతే ఫైన్ ఇంపోజ్ చేయబడి ఉందో తప్పనిసరిగా అంత ఇంపోజ్ చేసి మీ చేతుల్లో పెట్టి మీరు ఈ చలాన్ని కట్టుకొని వచ్చిన తర్వాత మీ బండి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 3 months ఇంప్రిజన్మెంట్ ఉంది జైలు, దానికి తగిన విధంగా కేసు నమోదు చేసి కోర్టు వారి ముందు కూడా హాజరుపెట్టడం అనేది జరుగుతుంది. చాలామంది పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఓవర్లోడింగ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది రాత్రి సమయాల్లో పాసెంజర్లు ఇబ్బంది పడే విధంగా మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది నేరపూరిత చర్యల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ఒక ఆటో డ్రైవర్ గారు దానిపోయే పాసెంజర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది జరిగింది. చాలామంది యూనిఫామ్లు ఉన్నప్పటికీ కూడా యూనిఫామ్లు వేసుకోవట్లేదు. దీనికి సంబంధించి వాళ్ళందరినీ పిలిచి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫైన్స్ ఎంత ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎంత ఉంది, ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత ఉంది, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్కి ఎంత ఉంది, రాంగ్ పార్కింగ్కి ఎంత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నేరపూరిత చర్యల్లో వాళ్ళు పాల్గొంటే క్రిమినల్ కేసులు ఎలా కడతారు, ఎలా పెనలైజ్ చేయబడతారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కొంతమంది చెప్పిన ప్రకారం మున్సిపల్ అథారిటీస్ని కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గౌరవ డిఎం గారిని కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సోదరులు ఏదైతే చెప్పారో వాళ్ళ సమస్యని పరిష్కరించే నిమిత్తం ఆ అథారిటీస్ని కూడా కలవడం అనేది జరుగుతూ ఉంది.
వాళ్ళనేది ఆటో కార్మికులు అనేది ఒక పెద్ద వింగ్. మేము పోలీస్ స్టేషన్లో ఒక 40 మంది ఉంటే వాళ్ళు దాదాపు ఒక 2000 మంది కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి ఆటో సోదరులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కాకితో అనుసంధానం చేసుకొని ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడే నిమిత్తం వాళ్ళకి కూడా వాళ్ళ నీడ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వాళ్ళ నుంచి కూడా మేము సర్వీసెస్ పొందడానికి రోడ్డు మీద జరిగేటువంటి ఇన్సిడెంట్లే కాకుండా వాళ్ళ ఏరియాలో జరిగేటువంటి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన దృష్టి పెట్టి వాళ్ళందరికీ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పడేసి వాళ్ళ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే విధంగా, అదేవిధంగా మేము ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఒక గ్రూప్ ద్వారానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా వాళ్ళందరి సేవలు పొందే విధంగా మేము మార్గం సుగమనం చేసుకోవడం అనేది జరిగింది. మెడిసిన్ కోర్సుల్ని పేద వర్గాలకు కూడా చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయాలని చూసే కూటమి ప్రభుత్వ కుయుక్తుల్ని ఎండగడుతూ ఈ నెల 28న చేపట్టే ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం వైసీపీ శ్రేణులు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించే ప్రజా ఉద్యమ ప్రచార బ్రోచర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులు గోల్డ్ రెహమా మాట్లాడారు. పేద వర్గాల్లోని పిల్లలు కూడా మెడిసిన్ చదివే సదుపాయం గత ప్రభుత్వంలో ఉంటే నేటి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేసేందుకు సిద్దమయ్యారని, అప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ నిర్ణయాల్ని ఎండగడుతూ చేపట్టే ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ నెల 28న నిర్వహించే ప్రజా ఉద్యమానికి మండల స్థాయిలోని ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణుల్ని కూడగట్టి ఉద్యమ ప్రాధాన్యతను చాటుతామన్నారు. మహిళా విభాగం నాయకురాలు కుర్ర యశోద మాట్లాడారు. కూటమి పాలకుల ప్రైవేటీకరణ అంశాన్ని తిప్పికొట్టే విధంగా ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాడిబెని రమేష్, గుంటూరు కోటేశ్వరరావు, దుబాయ్ బాబు, కుర్ర జయస్వంత్, పిన్నపాటి రవికిరణ్, అక్కిదాస్ కిరణ్, దేవరపల్లి నాగభూషణం, పెదలంక వెంకటేశ్వరరావు, గుంటూరు కృష్ణ తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. రేపు 28వ తారీఖు ప్రజా ఉద్యమం అనేది ఉవ్వెత్తున నిరసనగా తెలియజేయబోతున్నాం. ఏ రకంగా అయితే దుశ్చర్య, ఏ రకంగా అయితే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయాలి అనే సిబిఎన్ గారిది ఏదైతే వ్యూహం ఉందో అది ప్రజల్ని ఏ రకంగా అయితే ముంచుతుందో మనమందరం చూస్తున్నాం. ప్రైవేటీకరణ అనేది ఎంత దుర్మార్గమైన చర్య. అవి ప్రజల ఆస్తులు, అవి పేదలు. ఏ రకంగా అయితే విద్యకి వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెద్ద ఎత్తున పెద్దపీట వేశారో అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రైవేటీకరణకి పాల్పడుతుంది, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్ప పథకాలు ఇస్తాము, ఆయన కన్నా మంచి పథకాలు అనేది మేము అవలంబిస్తామని చెప్పి, సంపద సృష్టిస్తామని చెప్పి ఏ రకంగా అయితే ప్రభుత్వ ఆస్తులను అమ్మివేయబోతున్నారో మనమందరం చూస్తున్నాం. ఈ నెల 28వ తారీఖున ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి. అది ప్రైవేటీకరణ అవ్వకూడదు. ప్రైవేటీకరణ అవుతే పేదవాడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే విద్యకి, వైద్యానికి అన్నిటికీ దూరం అవ్వాల్సి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా రేపు 28వ తారీఖున జరిగే ర్యాలీలో పాత జనరల్ హాస్పిటల్ గురించి ఆర్డీఓ ఆఫీస్ దాకా జరిగింది. ర్యాలీలో పాల్గొనాలి. ఇది ప్రజలు పాల్గొనవలసిన ర్యాలీ. ఇది తప్పనిసరిగా అందరూ వస్తారని ఆశిస్తున్నాం. ప్రైవేట్ మెడికల్ కళాశాలను వ్యతిరేకిస్తూ మరి పోస్టులు కూడా ఒకటి ఆవిష్కరించడం జరిగింది. మరి అందులో భాగంగానే రేపు 28వ తారీఖు జరగబోయే భారీ ర్యాలీకి గ్రామాన కూడా ప్రజలందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఉదయం 10 గంటలకల్లా మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి 28వ తారీఖు మంగళవారం నాడు వస్తే వీళ్ళందరం కూడా అందరూ నడుచుకుంటూ వెళ్ళి నిరసన వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో మరి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. అంటే మన సబ్ కలెక్టర్ల దగ్గర, ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశం మీద ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఈ పేద ప్రజలకి, సామాన్యులకి వైద్య విద్యని అలాగే వైద్య ఫెసిలిటీస్, ఏవైతే హెల్త్ ఫెసిలిటీస్ని దూరం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మన తెనాలి కేంద్రంలో మన అన్నబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో 28వ తారీఖు భారీ ర్యాలీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ అంశం మీద. సో ఇది పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి గాంధీ చౌక్ మీదుగా టౌన్ చర్చ్ నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా సామాన్యులు, ప్రజలు, ఎవరైతే తటస్థులు, మేధావులు ఉన్నారో అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. 3 టౌన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా ఉమెన్ ప్రొటెక్షన్ టీం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ 3 టౌన్ లిమిట్స్ లో నేరాల నియంత్రణకు నిర్దిష్టమైన కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నట్లు సిఐఎస్ సాంబశివరావు పేర్కొన్నారు.
స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో శనివారం 3 టౌన్ లిమిట్స్ లోని ఉమెన్ ప్రొటెక్షన్ టీమ్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సిఐఎస్ సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. తమ స్టేషన్ పరిధిలో ఉమెన్ ప్రొటెక్షన్ లక్ష్యంగా 15 మంది సభ్యులు పనిచేస్తున్నారని వారి విధి నిర్వహణ వివరాలు తెలియజేశారు. మహిళా సభ్యుల ద్వారా 3 టౌన్ లిమిట్స్ లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ ఎటువంటి అసంఘిక కార్యక్రమాల సమాచారం తెలిసినా స్టేషన్ కి ఇచ్చే సమాచారం మేరకు నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. మా త్రినాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 15 మంది ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రాథమిక బాధ్యత ఏంటంటే వాళ్ళ కేటాయించినటువంటి ప్రదేశంలో మహిళా శిశు సంరక్షణ, అదేవిధంగా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం ఇవ్వటం, స్థానిక పోలీసుల ద్వారా ఆ ఏరియా ప్రజలకి కౌన్సిలింగ్లు చేయించడం, స్థానిక పోలీసులు ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఏదైనా నేరం జరిగినప్పుడు నేరానికి సంబంధించినటువంటి ప్రీవియస్ హిస్టరీ, దాని రిపర్కేషన్స్ భవిష్యత్తులో ఉండబోయేవి, వాటికి సంబంధించి మాకు ఒక ఇన్ఫార్మేట్ సిస్టంగా వాళ్ళని మేము యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కొద్ది కాలం నుంచి మాకు ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి కూడా రావట్లేదు. పేకాటకు సంబంధించి కానీ, బ్రోతలింగ్కి సంబంధించి కానీ, గాంజా, గుట్కా వీటన్నిటికి సంబంధించి వీటికి కూడా తగు సమాచారం రావట్లేదు. కాబట్టి ఆ సోదరిమణులతో ఈరోజు మేము మా ఎస్ఐస్తో మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళ వార్డులో వాళ్ళు కలయి తిరుగుతూ ప్రజలందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ మాతో కూడా అక్కడ మీటింగ్స్ ఆర్గనైజ్ చేపిస్తూ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ నేరరహితమైనటువంటి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ సోదరిమణులు ఈరోజు ఇక్కడ పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో విద్యా అధ్యయనంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తద్వారా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు నేర్పిన అధ్యాపకులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక విఎస్ఆర్ఐన్ ఎన్వీఆర్ కళాశాల ఆటోనమస్ విభాగంలో శనివారం ఘనంగా ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ నూతన విద్యార్థులకు స్వాగతం పలకగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షీలా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చే జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, క్రమశిక్షణలో విద్యారంగంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలని సూచించారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ అతిథుల్ని దుశ్శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతిని అలరించాయి. 2 టౌన్ సిఐ రాములు నాయక్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్రమ మద్యపాన నివారణ కొరకు ప్రజా భద్రతా ప్రచారం, ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్పై అవగాహన అవసరమని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. శనివారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయం నందు ఎక్సైజ్ శాఖ రూపొందించిన మీ భద్రత మా బాధ్యత అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నకిలీ, కల్తీ మద్యం ఏరులై పారిందని, వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయన్నారు. 3500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, మరెందరో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డారని గుర్తు చేశారు. జగన్ అండ్ కో ప్రజల ప్రాణాలతో జలగాటమాడిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనతో ముందుకు వెళ్తుందని ఆనందబాబు పేర్కొన్నారు. బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిషేధించి వాటిని నడిపే వారిపై 5 లక్షల వరకు జరిమానా విధించేలా కఠిన చట్టాలు అమల్లోకి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎక్సైజ్ సిఐ రవి, ఎస్ఐ శ్రీరామ్, శ్రీకాంత్, ఎక్సైజ్ సిబ్బంది, పార్టీ నాయకులు ఉన్నారు. కదిలినట్టుగా ఆ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా స్పష్టంగా కనపడి ఆయన కూడా జైలుకి వెళ్తాడనుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం తన అనుచరులతో ఈ నకిలీ మద్యం పాత్రల్ని సృష్టించి పాత్రదారులను తీసుకొచ్చి ఈ కార్యక్రమానికి తెరదీసినట్టు కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నకిలీ మద్యం ఆనవాళ్లు లేవు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఒక్క రంగారెడ్డిగూడెంలోనే 27 మంది నకిలీ మద్యం బారిన పడి చనిపోయారు. అదేవిధంగా సొంత బ్రాండ్లు రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్ని కూడా వాళ్ళ హస్తగతం చేసుకొని సొంత బ్రాండ్లతో జే బ్రాండ్ మద్యాన్ని ఏరులై పారించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాదాపు నకిలీ మద్యం అమ్మకాల వల్ల లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం పాలయ్యారు, దీర్ఘకాలిక రోగాల బారిన పడ్డారు.
30,000 మంది పైన చనిపోయారని చెప్పి రికార్డులు చెబుతా ఉన్నాయి. ఆయన అమ్మిన బ్రాండ్లు నకిలీవి, అనేక రకాల విషతుల్య పదార్థాలు ఉన్నాయని చెప్పి చెన్నై, అమెరికా, బెంగళూరు ల్యాబొరేటరీలు కూడా ధృవీకరించింది. అటువంటి మద్యం అమ్మి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పారదర్శకంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. మద్యం ఆదాయం ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు. బెల్ట్ షాపులు ఎక్కడికెక్కడ నిరోధిస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులు నడిస్తే 5 లక్షల రూపాయలు ఫైన్ వేయడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నాం. ఏదైతే బార్లలో కానీ వైన్ షాపుల్లో కానీ అందుబాటులో ఉన్నటువంటి మద్యాన్ని ఏ తాగేవాళ్ళైనా తాగనోడే లేదు, అక్కడికి వెళ్ళి ఆ వైన్ షాప్ దగ్గర పరిశీలించుకోవచ్చు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనేది ఒకటి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి దాన్ని వారు సేవించబోతున్నటువంటి మద్యాన్ని కానీ అక్కడ ఉన్న మద్యాన్ని కానీ ఆ యాప్లో పరిశీలించి దాన్ని ధృవీకరించుకోవడానికి కూడా అవకాశం ఇలా స్పష్టంగా ఈ ప్రభుత్వం కల్పించింది. పారదర్శకంగా ముందుకు పోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. తెనాలి పట్టణంలో కొందరు మీడియా అని చెప్పుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరైంది కాదని, అత్యంత గౌరవప్రదమైన మీడియా వృత్తిలో కొనసాగుతూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరైన విధానం కాదని తెనాలి 3 టౌన్ సిఐ సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐఎస్ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ, ఇటీవలే బాధ్యతలు చేపట్టిన క్రమంలో పబ్లిక్తో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో షూట్ చేసిన విధానం ప్రశ్నించిన క్రమంలో అతని స్పందన బాధ్యతాయుతంగా లేదని, ఈ విధానం ఏమాత్రం సరికాదని అన్నారు. తరచుగా వచ్చే మీడియా వారందరితోనూ తమకు పరిచయం ఏర్పడిందని, వాస్తవ పరిస్థితి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని అన్నారు. సమాజంలో మీడియా రంగానికి ఉన్న బాధ్యత, గౌరవప్రదమైన విధానానికి భిన్నంగా కొందరు వ్యక్తులు మీడియా అని చెప్పుకుంటూ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో నిర్లక్ష్య ధోరణి గమనించామని, మీడియా పేరిట అక్రమంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని సిఐ సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం సిఐ సాంబశివరావు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ తమ దృష్టికొచ్చిన కొన్ని అంశాలను మీడియా ముఖంగా వివరించారు. ఇటీవలే బాధ్యత చేపట్టిన క్రమంలో మీడియా మిత్రులు పరిచయం చేసుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ 10 రోజుల నుంచి పట్టణంలో తిరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది మేము పబ్లిక్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం, అదే ఫోటోగ్రఫీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళు మేము ఎగ్జామ్ చేసినప్పుడు ఎందుకు తీసినామంటే నేను మీడియా అండి అని చెప్తా ఉన్నాడు. మా దగ్గర మేము రెగ్యులర్గా క్రైమ్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు, ఇలా మీటింగులు పెట్టేటప్పుడు మీడియా సోదరులు వస్తారు, వాళ్ళ ముఖాలు మాకు పరిచయం ఉంటుంది, మేము వాళ్ళకి తెలుస్తూ ఉంటాం. చాలామంది తెలియనటువంటి పర్సన్స్ వచ్చి వీడియో తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంది. నిన్న ఒక అతన్ని ఎగ్జామ్ చేస్తే నేను పలానా ఛానల్ అండి అన్నాడు. సో మీకు ఛానల్కి సంబంధించిన హెడ్ ఫోన్ నెంబర్ నాకు నేను మాట్లాడుతా అన్నాడు. నేను ఆ ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి మానేరు సార్ అన్నాడు. సో అతని నెంబర్ అన్నా ఇవ్వు, నేను మాట్లాడతా అన్నా. ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎంత ఇర్రెగ్యులర్గా ఉన్నాడంటే చక్కగా స్మోక్ చేసుకుని మాతో, అంటే ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషనల్ మీడియా ప్రెస్ అనేది స్మోక్ చేస్తా మాతో మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తా ఉన్నాడు. మొన్న నైట్ కూడా రైల్వే స్టేషన్ ఏరియాలో ఒక అతను ఇలానే బిహేవ్ చేశాడు. మేము అక్కడ కుర్రాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఈ టైంలో ఇక్కడ ఎందుకు ప్రెజెంట్లో ఉన్నారనేది వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అదంతా కూడా అతను వీడియో తీసుకుంటూ ఉన్నాడు. ఎవరండి మీరు అని అడిగితే నేను మీడియా అన్నాడు. 10 రోజుల నుంచి 4-5 మేజర్ ఇన్సిడెంట్లు జరిగితే మేము మీటింగ్లు కండక్ట్ చేసేటప్పుడు రాలేదు ఏంది అండి అని అడిగితే సో ఆయన దగ్గర నుంచి ప్రాపర్ రిప్లై లేదు. సో ఈ రోజు నుంచి ఎవరైనా మీడియా మిత్రులు మాకు పర్సన్ టు పర్సన్ ఐడియాకి వచ్చేసింది. ఎవరైనా మీడియా మిత్రులు ఎవరైనా మాకు తెలియరావాల్సి ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పినా మేము వచ్చి పరిచయం చేసుకుంటాం. అలానే కానీ మా స్టాఫ్తో ఎవరైనా ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేసి మేము మీడియా అన్నారంటే తప్పనిసరిగా పూర్వపరాలు వెరిఫై చేసి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, వాళ్ళ కన్సర్న్ అథారిటీస్తో డిస్కస్ చేసి ఫేక్ పర్సన్ అని తేలితే మాత్రం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాము. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి తన సిద్ధాంతానికి తగ్గట్టుగా పేద ప్రజలకు అందించే పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త వీఆర్కే ట్రస్ట్ అధినేత వేములపల్లి రవికిరణ్ అని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ కొనియాడారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెలగటూరు గ్రామం చెన్నకేశవ కాలనీలో వేములపల్లి రవికిరణ్ 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి 200 మందికి హాట్ బాక్సులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ వేములపల్లి రవికిరణ్ గత ఏడాది ముంపు గురైన లంక గ్రామాల పేదలకు అన్నదాన కార్యక్రమం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సైకిళ్లు పంపిణీ, ఆలయాలకు ఆర్థిక సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఈ క్రమంలో గత 5 సంవత్సరాలుగా రవికిరణ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, పేదలకు, పిల్లలకు నూతన వస్త్రాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెల్లటూరు గ్రామ సర్పంచ్ బొజ్జ రవి, కాట్రగడ్డ గోపాల్, కొల్లి రమేష్ చౌదరి, వాక వెంకట్ నారాయణ, తటవర్తి శేఖర్, రమేష్, వంశీ, రవీంద్ర, రాజేష్, శ్రీను, సుబ్బయ్య తదితరులు ఉన్నారు. రవికిరణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా కొంత కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంలో వారు చేయటం, వారి ప్రత్యేకంగా ఆ మిత్ర బృందాన్ని అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఇదే స్ఫూర్తితో మీరు కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం. మనం ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదవాళ్ళకి సహాయం చేయాలి. అటువంటి రవికిరణ్ గారి జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసి అవకాశం కల్పించిన మరి వెల్లటూరు మా మిత్ర బృందానికి, రవికిరణ్ గారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆకలి వేళ ఎవరు ఆహారం కోసం ఇబ్బంది పడరాదన్న సంకల్పంతో అన్నదాన సేవలు చేయాలనుకునే వారికి షెల్టర్ ను ఏర్పరిచిన నిర్వాహకులు అభినందనీయులని పసుపులేటి సీత అన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో శనివారం సోమరావుతు శ్రీనివాసరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు సోదరి పసుపులేటి సీత మాట్లాడారు. శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఏర్పాటు చేసి అన్నదాతలు ప్రోత్సహించడం ద్వారా నిత్య అన్నదాన సేవలు నిరాటంకంగా జరుగుతున్నాయని, సేవ చేయాలనుకునే వారికి సౌకర్యవంతమైన ఆవాసం సేవా సమితి ప్రాంగణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి హజరత్, కుర్రా శ్రీను, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నా పేరు సీత, పసుపులేటి. మా తమ్ముడు సంవత్సరికం అయితే అన్నదాన కార్యక్రమానికి ఇచ్చాము. ఇక్కడ కుర్రా శ్రీను గారు ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నందుకు ఆయనకి ఎప్పుడు దేవుడు అనుగ్రహం అలాగే ఉండి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మహాత్మా సేవా ఆశ్రమం ద్వారా నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించి అందించే సేవలకు దాతల సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉందని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, అక్కిశెట్టి జయలక్ష్మి సంస్మరణ వేళ ఏర్పాటు చేసిన అన్నదాన సేవలు ప్రారంభ సందర్భంగా అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శనివారం అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకట్రావు సతీమణి జయలక్ష్మి సంస్మరణ కార్యక్రమాన్ని సేవా శాంతి ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీకి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన సేవలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాతల కోటేశ్వరరావు, కుదిరవల్లి శ్రీనివాసరావు, సాంబశివరావు, శివరామకృష్ణ, అక్కిశెట్టి వెంకట్రావు ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వరరావు గారు, వారి కుమారుడు మరి సాంబశివరావు, అతని భార్య పద్మజ గారు, అలాగే రెండో కుమారుడు సాంబశివరావు, శివరామకృష్ణ, అతని భార్య స్వామి, మరి వాళ్ళ మనవరాళ్ళు అందరూ కూడా మరి ఈ సేవాశ్రమంలో వర్ధంతి జరుపుకోవడానికి కావాల్సిన మరి పేదలకు అన్నదానం, అలాగే పళ్ళు, స్వీట్స్ అవి పంచటం, మరి క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని 7 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ గాంధీ ఆశ్రమం నిర్మించడానికి కూడా ఒక 50,000 రూపాయలు ఆ రోజున ఇవ్వడం జరిగింది. ఎంతో ముదాహం. అలాగే మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఓ మంచి దీన్ని ఏర్పాటు చేసినందుకు మరి మన రామలింగాచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవ సేవ మాధవ సేవ అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు మరి మన వెంకటేశ్వర గారు వారి భార్య పేరు మీద 50,000 రూపాయలు గతంలో విరాళం అందజేశారు ఈ భవన నిర్మాణ నిమిత్తం. మరి జయలక్ష్మి గారి గురించి చెప్పాలంటే ఆమె శివైక్యం పొందటం, శివాలయంలో పూజ చేసి ఇంటికి రావటం, మరణించటం, అంత మహాపుణ్యాత్మరాలు. ప్రజలకు సేవ చేయటం వల్ల శక్తి ఉంటుంది, మంచిని కోరటం వల్ల శక్తి ఉంటుంది. అందరూ కూడా మానవ జన్మని సార్థకం చేసుకొని తరించాలని ఎవరి మతానుసారం వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలకి తమ తోచిన సహాయ సహకారంతో జన్మను సార్థకం చేసుకుంటారని. ఈ సందర్భంగా ఏదైనా దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమాలను గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ఎన్ఆర్ఐ మనోహర్ జన్మదినోత్సవాన్ని వారి మిత్రులు అన్నదాన సేవలతో నిర్వహించడం ఆనందదాయకమని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో శనివారం ఎన్ఆర్ఐ వి మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారి స్నేహితులు అన్నదాన సేవను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ మనోహర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆధ్యాత్మిక సేవలు నిర్వహించి అనంతరం అన్నదాన సేవల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి వంశీ, కుర్రా శ్రీను, సురేష్ తదితర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా స్నేహితుడు వి మనోహర్ యూకే తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ స్నేహితులు
మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. తను ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడు అష్టేశ్వర ఆరోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క అన్నదానానికి సహకారాలు అందించిన మా సురేష్కి, వాళ్ళ స్నేహితుడికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ పేరున మా అన్నదాన సేవా సమితి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ ఇళ్లలో పెళ్లి రోజులు ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, ఇంకా కార్యక్రమాలు ఏమన్నా సరే ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు అంటారో వారికి అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి విశేషం మరి మన వంశీ సురేష్ బాబుకు మిత్రుడైనటువంటి మరి వారి మిత్రుడు మరి ఈ దేశంలో లేకపోయినా అతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్గా విదేశాల్లో ఉండి మరి వి మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనోహర్ గారు మరి ఇట్లాంటి పుట్టినరోజులకు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఈ సేవా సమితి తరపున మీకు ముందుగా మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం నాగుల చవితి పర్వదినం శివకేశవులకు ప్రీతిగా ఆలయాల్లో పోటెత్తిన భక్తజనం. పట్టణంలోని పలు వార్డుల్లో 57.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో శాంతి భద్రతల పరిరక్షణ దిశగా విభిన్న అంశాలపై దృష్టి పెట్టిన సిఐ ఎస్ సాంబశివరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.